అనే ఇక్కడ చూడండి అన్న చేసినాడు కానీ చాలా ఎత్తున్నాయి ఇంటికి డౌటే. నూతన సంవత్సరం శుభాకాంక్షలు ముందుగా వేములవాడ పట్టణ ప్రజలకు, వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం రోజు ఇక్కడ పెద్ద ఎత్తున మా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కేక్ కడియడం ఆనమతిగా జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మా నాయకుడు పేదల పెన్నిధి మా ప్రభుత్వ ఎమ్మెల్యే గారు ఈరోజు హాజరవడం మాకు యథావిధిగా ప్రతి సంవత్సరం వస్తుంది. ఈ రోజుతో మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన ప్రజల్లో మమేకమై ప్రజల పనులే చేస్తుంది కాబట్టి నిరుపేదలను ఆలోచించి నిత్యం పొద్దున 7 నుంచి రాత్రి 10 గంటల దాకా పనిచేస్తుంది కాబట్టి వారికి రాబోయే సంవత్సరం వారికి మంత్రి పదవి రావాలని, ఇంకా వేములవాడ నియోజకవర్గం ఇంకా అభివృద్ధిలో పోతుంది కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదించి ఆ రాజస్థానంలో ఆశీర్వాదం ఉండాలని వేడుకుంటూ, అదేవిధంగా మా తోటి ఆటో డ్రైవర్లు, మా యూనియన్లో సభ్యత్వం ఉన్న ఆటో డ్రైవర్లు 27 మంది 25 మంది వార్డు మెంబర్లు, 2 సర్పంచ్లా గెలిచినందుకు వారసులం ఈ రోజు కొత్త సంవత్సరం సందర్భంగా మా ఎమ్మెల్యే గారి చేతుల మీద వారితో సన్మానం చేసుకోవడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో, ఎందుకంటే మేము నిత్యం ప్రజలతోనే తిరిగే వాళ్ళం ఆటో డ్రైవర్లం. వారు ఎక్కిన చోటు నుంచి వారి గమ్యాన్ని చేర్చేదాకా వారితోని మమేకమై ఉంటాం. వారి ఏంటంటే ఇది వారి కష్టం నష్టం ఏదైనా చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి వారికి ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకుని వారికి గమ్యాన్ని చేరే విధంగా మేము ఉన్నాం కాబట్టి ఈ రోజు మమ్మల్ని ఆటో డ్రైవర్లను గుర్తించి 27 మంది మాకు వార్డు మెంబర్ సర్పంచ్గా గెలిపించడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో ఇవాళ 27 మంది కాదు, రాబోయే 5 సంవత్సరం మళ్ళా సర్పంచులు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, వారు ఆటో డ్రైవర్ లెక్కలు నిలబడ్డ వారిని ఆశీర్వదించాలని ప్రజలందరినీ వేడుకుంటున్నా. మరోసారి వేములవాడ పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నూతన సంవత్సరము జనవరి 1వ తేదీ సందర్భంగా ప్రతి ఏటా కూడా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ కేకును కట్ చేసి నూతన సంవత్సర సంబరాలను 2025 సంవత్సర తీపి చేదు జ్ఞాపకాలను వదిలేస్తూ ఆంగ్ల సంవత్సరాది 2026కు స్వాగతం పలుకుతున్న సందర్భంలో ప్రజలందరికీ మా వైపు నుంచి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఆటో యూనియన్ సంబంధించినటువంటి అధ్యక్షులతో పాటు సంఘ సభ్యులకు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రముఖులకు అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని ఉదయమే కొండగట్టులో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని, వేములవాడలో శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకొని, పార్వతీ పరమేశ్వరి రాజరాజేశ్వరి ఆశీస్సులు కూడా ప్రజలకందరికీ ఈ సంవత్సరం అంతా అందాలి, ఈ సంవత్సరం అంతా మంచి జరగాలి, అందరికీ ఇలాంటి కీడు ఎక్కడ కూడా జరగకుండా చూడుతానని అమ్మవారిని స్వామిని కూడా ప్రార్థించి రావడం జరిగింది. తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఓవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి నిరాటంకంగా ఈ సంవత్సరం అంతా జరిగేలా చూడాలని, ఈ సంవత్సరంలో బ్రహ్మాండంగా వర్షాలు కురిసి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశ్రేషతో, ఆయుర్వేదంతో ముందుకు సాగాలని చెప్పండి. ఈ ప్రాంత ప్రజలు, ప్రధానంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక ధార్మిక క్షేత్రంగా వెలిసిల్లుతున్నటువంటి సందర్భంలో కార్మిక రంగానికి సంబంధించిన నేతన్నలకు చేతి నిండా పని కల్పించేటువంటి బాధ్యతను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సందర్భంలో ధార్మిక క్షేత్రమైనటువంటి వేనాడు రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశంలో కూడా 150 కోట్లు వెచ్చించి ఆలయాన్ని కూడా సుదీర్ఘ కాలంగా భక్తులు, ప్రజలు
పట్టణ ప్రముఖులు ఎదురు చూస్తున్న రోడ్డు వెడల్పు కార్యక్రమం సంబంధించిన కార్యక్రమం కానీ దేవాలయ అభివృద్ధికి సంబంధించి విస్తరణకు సంబంధించిన పనులు కూడా చురుగ్గా సాగుతున్న క్రమంలో కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలని చెప్పని కోరు. ఓవైపు రైతన్నలకు సాగునీటి రంగంలో కూడా మలకపేట చెరువు నుండి నిమ్మపల్లి చెరువు వరకు కూడా కొత్తగా కాలువ ద్వారా, అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వేములవాడ అర్బన్ రూరల్ పట్టణము చందుర్తి రుద్రంగి అటు బోన్రావుపేట అటువైపు రుద్రంగి తర్వాత కుడి ఎడమ కావులలో కూడా 45 కోట్లు ఇంచుమించు నిధులు మంజూరు కాబడి భూసేకరణకు నిలిచిన క్రమంలో 40,100 ఎకరానికి ఆ 3 మండలాలు కత్లాపూర్, మేడిపల్లి, భీమవరం సంబంధించిన రైతుల వరప్రదాయమైన కలిగొండ సోలర్ ప్రాజెక్టు కూడా పూర్తి కాబడి క్రమంలో ఎలాంటి ఆటంకం రాకుండా ఈ 2026 సంవత్సరం అంతా కూడా అటు సంక్షేమ రంగం ఇటు అభివృద్ధి రంగంలో ముందుకు దూసుకొని వెళ్లాలని చెప్పండి నా వైపు నుంచి నేను ప్రార్థన చేస్తూ, ఈ క్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. ప్రజల భాగస్వామ్యంతోనే ఏదైనా అభివృద్ధి సాధ్యమనేటువంటి ఆలోచనతో ముందుకు పోయేటువంటి వాడిగా అనేక సందర్భాల్లో కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ 2026 సంవత్సరంలో ప్రజలందరూ కూడా మంచి జరగాలని ఆ పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారిని ప్రార్థిస్తూ, రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వరి ప్రార్థిస్తూ, భీమేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీరందరూ కూడా ఈ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములై మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకుని పోవడంలో మీ వంతు సహకారము చేదోడు వాదుడు అందించాలని చెప్పని కోరుకుంటూ మరోసారి ఈ వేదిక ద్వారా ప్రజలందరికీ 2026వ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాను. అందరికీ పేరు నమస్కారం.